మన హిందువులు సగం సగం మంది ఎంత 80% హలాల్ లేనిది తినని అంటారు. అయితే మనం తుర్కోళ్ళకి పుట్టినామా, హిందువులకు పుట్టినామా, దేనికి పుట్టినాం? మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనది మనం కోసుకోవాలి, మనం తినాలి. కానీ మన వాళ్ళు అట్లా కాదు. జట్కా కొట్టుడు అనే ఒక సాంప్రదాయం కొడతాం మేము ముర్దార్ తింటాం. మేము ఎక్కడ హలాల్ తినాం. మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా తినాం. దాంట్లో చికెన్ వాడింది మొత్తం హలాల్ చేసిన బాపతే చికెన్ పకోడా ఇస్తాడు, అదే తీసి ఎగ్ ఫ్రైడ్ రైస్ లో ఇస్తాడు. మేము ఏది తినాం. నేను ఏమంటున్నా అంటే మన సమ్మక్క సారక్క జాతర ఇది, మనది, మన అందరిది ఇది. సో ఇక్కడ వీళ్ళకి ఏం పని చెప్పండి ఒకసారి. సరే ఒకవేళ పని చేసుకుంటే ఇట్లాంటి దంద చేయాల్సిన అవసరం ఏమున్నది వీళ్ళకి? ఇక ఇట్లాంటి దందా అంటే ఇక మనం ఎవరైతే ఏం అంత ఎవరు ఇస్తున్నారు పర్మిషన్స్ ఇలా వీళ్ళకి? పర్మిషన్ ఎవరంటే అది గవర్నమెంట్ ఉన్నది. గవర్నమెంట్ ని మనం ఏం చెప్పలేం. అది కానీ ఇంకోటి ఏంటంటే హిందువులే రావాలి, ముస్లింస్ రావద్దు అనేది అదైతే తప్పు. అది ఇగో ఎవరి వృత్తి వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు మీరు ఇక్కడికి రావద్దు, మేము అక్కడికి పోతాం అనేది మనం చెప్పాల్సిన అది లేదు. కానీ ఏది చేసుకున్నా గానీ కరెక్ట్ పద్ధతిగా చేసుకుంటే చాలు. మన మీ పేరు చెప్పండి. ఈశ్వర్ సింగ్ బాయ్. నేను ఇక్కడ మేడారం జాతరలో మీరు చెప్పినట్టే ఎంతమంది ముస్లింస్ హోటల్స్ పెట్టుకొని ఉన్నారు. ఎక్కడ కూడా నేను క్వశ్చన్ చేయలేదు. ఐ రిపీట్ అగైన్, నేను ఇక్కడ ఎందుకు క్వశ్చన్ చేసిన అంటే ఇది తప్పు చేస్తున్నారు వీళ్ళు. మీరు అన్నారు ఎవరికి నేనేమంటున్నానంటే ఎవరికి క్వశ్చన్ చేసే అథారిటీ మనకు లేదు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర రావడం, మనం వాళ్ళ దగ్గర పోవడం అనేది మనం క్వశ్చన్ చేసేంత కాదు. కానీ ఇక్కడ ఎంతో మందిని నేను చూసినా, కానీ వీళ్ళని ఎందుకు క్వశ్చన్ చేసిన అంటే వీళ్ళు తప్పు చేసారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మనము అసలు మన హిందుత్వం అనేది ఏంటంటే అసలు ఇది చాలా తప్పు పని చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక యాటనో గొర్రెనో గొడ్డును దేన్ని కోసినా కానీ మనం వండుకొని తింటాం. అదే ఒక ముస్లిమ్స్ ఆయనకి ఏంటి, క్రిస్టియన్స్ ఆయనకి ఏంటి, వాళ్ళు తింటారా? తినరు. మరి వాళ్ళు ఏ చేసిన చూస్తాం మన వాళ్ళు ఎగబడి మరి తింటా ఉంటారు. ఇది మనలో మనమే తప్పులు చేసుకుంటున్నాం. మనలో మనం ఐకమత్యం అనేది లేదు. మంత్రి సీతక్క గారికి నేను అప్పీల్ చేసుకుంది ఏంటంటే ఇట్లాంటి పోలీసులను పట్టుకున్నా మనం ఇలా బందోబస్తు పెట్టుకుంటున్నాము, ప్రజల ప్రాణాలు అవుతున్నాయా అని చెప్పేసి ఒక పక్కనంటే న్యూసెన్స్ చేయకండి అని అంటా ఉన్నారు. మరి ఇలా మేము న్యూసెన్స్ చేస్తే వాళ్ళు ఎవరైతే తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? నేను దాని గురించి మాట్లాడుతా ఉన్నా. సో కన్సర్న్ పోలీసులకి మీరు అప్రోచ్ కండి. అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి ఇది కానీ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. సార్ ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతా ఉంది. పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇక్కడ పరిస్థితి పోలీసులు కూడా ఈ రకంగా రెస్పాండ్ కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ర్యాంకర్స్ వీళ్ళు రెస్పాండ్ కానప్పుడు ఇక పీసీల పరిస్థితి ఏంటంటే పైన ఉన్నటువంటి అధికారులు మాట్లాడినప్పుడు మేము ఎందుకు మాట్లాడతాం? ఎస్ఐ గారు వచ్చాడు, సిఏ గారు వచ్చాడు, మాట్లాడారు. నేను తినమన్నా తినమన్నారు మీరు ఎస్ఐ గారికి. తిన్నా, నీకు సంబంధం లేదబ్బా. ఇది పరిస్థితి ఇంత గలీజ్ ఉంటది. ఇది లైవ్ కదా, ఇది లైవ్. ये बोलो आप बोलो आपका गलत है कि हमारा गलत है? आप इच बोलो इसमें क्या है? ये क्या हो रहा है पूरा? इसमें क्या हो रहा है? तुम कहो ना ఇది కైసా కాదే పురుగులు సహా ఉంటాయి. పెద్దోళ్ళు అడుగుతారు, పిల్లలు ఇప్పిస్తారు. వాళ్ళ పేనాలు తీయడానికి ఇక్కడ పోలీస్ అరే పోలీస్ సార్, హలో సార్ హలో. అరే ఏం జరుగుతుంది అసలు? ఎవరికి ఏం బాధ్యత ఉంది? వీళ్ళు అసలు యూనిఫామ్ వేసుకున్నారా లేకపోతే ఇంకేమన్నా? నాకు అర్థం కాదు అసలు ఏం జరుగుతా ఉంది అసలు. పోలీసు వాళ్ళు కార్లో పోతుంటే ఆపుతుంటే వాళ్ళు ఆపుతలేరు సార్ అని చెప్పేసి. అంటే కనీసం ఒక వ్యక్తి అంటే ఎవరన్నా ఆపదలో ఉంటే కనీసం ఇట్లా చూస్తే వాళ్ళు వచ్చి రెస్పాండ్ అవుతారు. అట్లాంటివి చూసినా మనం సీన్స్ గానీ పిలుస్తే పోతా ఉన్నారు చూడు ఈ పోలీసులు అని అంటారా? పోలీసులు అనన్నా లేకపోతే ఇంకేమన్నా వీళ్ళని? లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన పోలీసులు ఇలా ఆ లా అండ్ ఆర్డర్ ని వదిలేసిపోతా ఉన్నారు. అంటే మీరు సావురి, మీరు కొట్టుకోండి ఏమన్నా గారి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఎన్ని బండ్లు ఉన్నాయి? ఫోన్ చేయి, ఇప్పుడు ఫోన్ చేయి. ఆయన దగ్గర నంబర్ తీసుకొని ఫోన్ చేయి. నంబర్ లేకుండా మీరు దందా చేస్తా ఉన్నారా? మీరు అటున్నాయా?